హలో ఆల్, అందరికీ నమస్తే. నేను రమ్య. వెల్కమ్ బ్యాక్ టు డైలీ వ్లాగ్స్. మన ఛానల్లో డైలీ వ్లాగ్స్ ఉంటాయి, హోమ్ డెకర్ ఉంటాయి, అండ్ కిడ్స్కి సంబంధించిన వీడియోస్ ఉంటాయి, ట్రావెలింగ్ వీడియోస్ కూడా ఉంటాయి. మీకు మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూస్తున్న అందరూ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మేము ఇంకా ట్రిప్కి వెళ్ళి వచ్చిన తర్వాత అలా మా వీకెండ్ వ్లాగ్ ఎలా జరిగిందో ఈ మొత్తం చూపించేస్తాను. ఇందులో నా ఫ్రిడ్జ్ని నేను ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను, మీరైతే ఎలా చేస్తారో కూడా కామెంట్లో చెప్పండి. నేను ఎలా క్లీన్ చేసుకుంటానో అంతా చూపిస్తాను. మాది ఈ ఫ్రిడ్జ్ అండి, ఇలా ఉంటుంది. చూసారా, ఫ్రిడ్జ్ కిందనంతా డస్ట్ అండ్ ఇంకా కిందన ట్రే ఉంటుంది కదా, నేను దాన్ని యూజ్ చేస్తాను. ఆనియన్స్, బంగాళదుంపలు వేసుకొని మంచిగా యూజ్ చేస్తాను. పైన అంతా ఈ మిస్టర్ మజిల్తో పెట్టి కిందనంతా క్లీన్ చేస్తాను. ఇక్కడ ఇదంతా ఏంటి అంటే మనకి ఇంకా వాటర్లో కొంచెం విమ్ లిక్విడ్ వేసి చక్కగా ముందు వెట్ క్లాత్తో తర్వాత డ్రై క్లాత్తో శుభ్రంగా తుడిచేసాను అనమాట. ఇంక ఈ లోపలవన్నీ నాకు ఇక్కడ ఇదే బాల్కనీలో వాష్ ఏరియాలా ఉంటుంది, బట్ మేము ఎప్పుడు యూజ్ చేయము. అది ఒకటే ట్యాప్ ఉంటుంది, వాషింగ్ మిషన్కి కనెక్ట్ అయిపోయి. దట్టు నాకు ఎప్పుడు బాల్కనీలో కూర్చొని చేసే అలవాటు అంటే ఎప్పుడు అవ్వలేదు ఇంతవరకు. మా వాష్రూమ్స్ కూడా పెద్దగా ఉంటాయి. అన్నీ నేను ఇంకా ఒకదాని తర్వాత ఒకటి వాష్రూమ్లో పెట్టేసుకొని సర్ఫ్ వాటర్ తీసుకొని చక్కగా క్లీన్గా ఒక స్క్రబ్ పెట్టి తోమేసి తర్వాత వాటర్ ట్యాప్ కిందన అలా పెట్టి కడిగేసాను అనమాట. ఇక్కడ ఈ వాటర్ అంతా మనకి ఇలా అయిపోయిన తర్వాత చక్కగా పొడి క్లాత్ పెట్టి తుడిచేసుకొని తర్వాత ఏంటి అంటే మనం ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే నీట్గా ఉంటాయి. మీరు ఫ్రిడ్జ్ని ఎన్ని డేస్కి ఒకసారి క్లీన్ చేస్తారు? నా ఫ్రిడ్జ్ అయితే ఏమంత గందరగోళంగా అయిపోదు. అంటే ఎక్కువ ఉన్నదే మేమే కదా, ఎక్కువ థింగ్స్ మరి అంతలాగా కూడా ఏముండవు. కొంతవరకే పెట్టుకుంటాను. తర్వాత ఏది నాకు ఎక్కువ కనిపించినా నేను వెంటనే దాన్ని క్లియర్ చేసేస్తాను. ఇంకా అవన్నీ కొంచెం మంచిగా తుడిచేసుకున్నాక అన్నీ సెట్ చేసేసుకుంటున్నాను ఒకదాని తర్వాత ఒకటి. నా ఫ్రిడ్జ్ నేను ఎవ్రీ 1 మంత్కి వన్స్ డీప్ క్లీన్ చేయను. మంత్లీ 15 డేస్కి, లేదా అంటే మనం వెజిటేబుల్స్ తెచ్చుకుంటాం కదా వీక్లీ, ఆ కిందన మనకి వెజిటేబుల్ ట్రే ఉంటుంది కదా, అదంతా తీసి ఏదైనా డస్ట్ లాంటిది పడితే నీట్గా తుడిచేసుకొని పెట్టుకుంటాను. ఇంకా ఎక్కువ ఏమైనా అనిపిస్తే కాలిన్ వేసి క్లాత్తో పెట్టి తుడిచేస్తాను. అంతేకాని ప్రతి మంత్ డీప్ క్లీన్ అయితే ఏం చేయను. ఎక్కడ పాడవుతుందంటే ఏవైనా కవర్లో పెట్టుకోకుండా ఒక్కొక్కసారి గాబరాలో అలా పెట్టేస్తాం కదా, ఆ టైంలో దానికి చిన్నదైన డస్ట్ ఉంటుంది కదా, ఆ డస్ట్ వల్ల ఆ ఫ్రిడ్జ్ ఆ ప్లేస్ అంతా కొంచెం పాడైనట్లుగా అనిపిస్తుంది నాకు. ఇంక ఇక్కడ ఇదంతా ఇలా మ్యాట్లు కూడా వేసుకున్న తర్వాత ఒక్కొక్కటి వాటి ప్లేస్లో వాటిని సర్దుకుంటున్నాను. ఎగ్స్ ట్రే కూడా ఈరోజే తీసుకొచ్చారు. నేను ఫ్రిడ్జ్లో మైదా పిండి, ఇంకా నెక్స్ట్ శనగపిండి, గోధుమ నూక, సేమియా ఇవన్నీ ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తాను. అంటే బయట కూడా పెట్టుకోవచ్చు, ఇవన్నీ నేను కొంచెం తక్కువగానే యూజ్ చేస్తాను. అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తాను, ఎందుకో నాకు ఫ్రెష్గా ఉన్నట్టు అనిపిస్తాయి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేసుకున్నాను ఊరి నుంచి వచ్చాక. ఇంకా వెజిటేబుల్స్ తీసుకొచ్చారు కదా, ఇక్కడ నా కిచెన్ అంతా గందరగోళంగా ఉంది. వీటన్నిటిని ఒక్కొక్కటి సపరేట్ చేసుకొని ఏవైతే కవర్లో పెట్టి స్టోర్ చేసుకోవాలో వాటిని కవర్లో పెట్టి స్టోర్ చేసుకొని, ఇందులో ఇంకా డబ్బాల్లో ఏవి పెట్టుకోవాలో వాటిని డబ్బాల్లో పెట్టుకొని బిజీలో ఉన్నానన్నమాట. నేను చాలా వెజిటేబుల్స్ వీలైనంత వరకు బిఫోర్ కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఇందులో బెండకాయలు కాకుండా బీరకాయలు, కాకరకాయలు నేను కట్ చేసే పెట్టేసుకుంటాను అన్నమాట. ఇక్కడ చూసారు కదా, మనకి ముల్లంగి, క్యారెట్, ఇంకా తర్వాత ఇంకా కొత్తిమీర, టమాటాలు, ఆనియన్స్ అన్నీ తీసుకొచ్చారు. వంకాయలు, నిమ్మకాయలు ఇలా ఒక్కొక్కటి కొన్ని డబ్బాల్లో పెట్టేసుకుంటున్నాను, కొన్ని కవర్లో పెట్టుకుంటాను.
ఒక్కొక్కసారి నా ఫ్రిడ్జ్కి నేను చేసే మిస్టేక్స్ మీకు చెప్తాను. ఈ కొత్తిమీర తెస్తాం కదా, ఇలా కొద్దిసేపు తర్వాత మళ్ళీ నేను దీన్ని రేపు వాడేద్దాంలే ఇంకో డబ్బాలో ఎందుకు కవర్తో పెట్టేస్తాను. అప్పుడు ఆ కొత్తిమీరకి చిన్న చిన్న బురద అలాంటి మట్టి ఉంటాయి కదా, అవి మనకి ఫ్రిడ్జ్కి అంటుతాయి. అప్పుడు ఫ్రిడ్జ్ బాగా పాడైనట్టుగా అనిపిస్తుంది. నేను అలాంటి మిస్టేక్స్ ఒక్కొక్కసారి కంగారులో చేస్తాను. మీరు ఎవరైనా అలా చేస్తే చెయ్యొద్దు, లేకుంటే ఫ్రిడ్జ్ అంతా అసలు ఏం కాకుండా నీట్గా ఉంటుంది. ఇది కొబ్బరి కూడా ఊరెళ్ళే ముందు డీప్లో పెట్టేస్తే అది చక్కగా ఊడొచ్చేసింది. ఇప్పుడు ఇంకా నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను, రేపు ఎప్పుడైనా యూస్ చేసుకోవచ్చు అని. నా ఫ్రిడ్జ్లో పికిల్స్ కూడా ఎక్కువ ఉండవు, తర్వాత ఇంతవరకు ఉండేవి అయిపోయాయి. అత్తయ్య లాస్ట్ సమ్మర్లో ఆవకాయ పెట్టారు, అది అయిపోయింది. ఇప్పుడు ఇంకేంటి అంటే క్యాబేజ్తో చేసిన ఆవకాయ ఉండింది, అది కూడా లాస్ట్లో అయిపోతుంది ఇంకా కొన్ని డేస్లో. ఇలా అన్నీ సెట్ చేసుకుంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క డబ్బా, కొన్నిటికి మాత్రమే కంపల్సరీ ఇదే డబ్బాలో అని ఉంటుంది, మిగతా అన్నీ అటు ఇటు అవుతుంది. లోపల పెద్ద డబ్బా పెట్టని చూసారు కదా, అవి ఫ్రూట్స్ అన్నమాట. ఇక్కడ ఇంకా మసాలా పొడిలు అన్నీ అలా ప్యాకెట్స్తో ఉంచేసాను. అంటే అందులో అన్ని మసాలా పొడిలు కాదు, ఒకటి మనకి ఏంటంటారు స్వీట్ చేసుకుంటాం కదా, నాకు దాని కస్టర్డ్ ఉంటుంది కదా, అది ఒకటి, అలా అవన్నీ అలా దాంతోపాటు పెట్టేశాను. నాకు కొంచెం ఈజీగా హ్యాండీగా అనిపిస్తాయని. ఇంక ఇవి పచ్చిమిర్చి, పైన అయితే చీజు అండ్ మనం పాలు మిగడ తీస్తాను కదా, అవి పైన పెట్టుకుంటాను. కిందంతా ఇలా ఉంటుంది. ఇక్కడ నాకు ఇవి కాకుండా ఈరోజు నేను డీప్ క్లీన్ చేసుకునేసరికి ఇలా ఉండింది ఫైనల్ లుక్. బట్ నాకు ఇంకా ఎక్స్ట్రాగా ఏమొస్తాయంటే పాలు ఉంటాయి, ఒక గిన్నెతో రుబ్బులు కంపల్సరీగా నా ఫ్రిడ్జ్లో ఉంటాయి, ఏదో ఒకటి ఇడ్లీ కానీ దోశ కానీ. ఇవన్నీ ఇంకా 2-3 డేస్లో వాడేసేవన్నీ ఇలా డోర్కి పెట్టుకుంటాను. కొన్ని ఎక్కువ డేస్ టైం పడుతుంది అనుకునేవి ఇలా పెట్టేసుకుంటాను. చింతపండు ఒక డబ్బా ఉంది, అందులో చింతపండు కూడా నేను ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాను. ఈ చీజ్ అనేది కొంచెం ఎక్కువగానే నేను ప్యాకెట్ ఉంటుంటూనే ఇంకో కొత్త ప్యాకెట్ తెచ్చుకుంటాను, పిల్లలు ఇద్దరు తింటారన్నమాట. మహిత్కి ఈరోజు స్కూల్లో ఫన్ ఫీస్ట్ అయిందనమాట. ఆ ఫన్ ఫీస్ట్లో మేము లేం కదా, సో ఇంకా తను పార్టిసిపేట్ చేయట్లేదు. వాళ్ళ ఫ్రెండ్స్ చేస్తున్నాడంట, సో వాళ్ళకి నేను వాళ్ళ స్టాల్లో హెల్ప్ చేస్తాను నా ఫ్రెండ్కి అన్నాడు. తర్వాత ఇంకోటి ఏంటి అంటే తను కూడా ఫన్ ఫీస్ట్ ఎంజాయ్ చేస్తాడు అని. లాస్ట్ ఇయర్ 2-3 ఫ్రెండ్స్ కలిపి గేమ్ ఏదో పెట్టారు. ఈసారి ఏంటి అంటే ఇంకా మేము ఊరు వెళ్ళడం, అందరూ తన ఫ్రెండ్స్ అంతా డివైడ్ అయిపోయారు. సో కొంచెం ఫీల్ అయ్యాడు. చెప్పు పేరెంట్స్ కూడా ఇన్వైట్ చేశారు, మేము వెళ్ళలేదు, అది ఫీల్ అవుతుంది. మీరు వచ్చి ఉంటే తమ్ముడిని కూడా తీసుకురావచ్చు అని చెప్పేసి మరి మాకైతే ఇంకా కుదరక వెళ్ళలేదు అనమాట. యాక్చువల్గా కిషిత్కి ఏంటి అంటే పేరెంట్స్ని తీసుకొని వెళ్ళొచ్చు చిన్నపిల్లలు, మేము ఇంకా వెళ్ళలేదు. అది ఫన్ ఫీస్ట్ విషయాలన్నీ ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాడు. తన ఫ్రెండ్స్ ఎవరో స్టాల్ పెట్టారు, వాళ్ళు ఫ్రీగా తిప్పించారంట పానీపూరి ఇంకా సంథింగ్ అలాగా. అండ్ గేమ్స్ స్టాల్స్ పెడితే అక్కడ తనేదో 2-3 గేమ్స్లో గెలిచాడంట, అవన్నీ చెప్తా ఉన్నాడు. యాక్చువల్గా ఏంటంటే డిసెంబరు మేము ట్రిప్కి వెళ్ళేదానికి కూడా కారణం అదే. ఆల్మోస్ట్ డిసెంబర్ 1 నుంచి 7 వరకు అంతా స్పోర్ట్స్ వీక్ ఫన్ ఫీస్ట్లు అన్నీ నడుస్తూ ఉన్నాయి. ఓకేలే ఈ టైంలో అయితే బాగుంటుంది, కానీ వీళ్ళు కొంచెం మహిత్ ఫీల్ అయిపోయాడు. యాక్చువల్గా మాకు తెలీదు 7కి డేట్ వస్తుంది అని. డేట్ తెలుసుంటే నేను నేమ్ ఇచ్చేసి ఉండేవాళ్ళం, లేట్ అవుతుందేమో అని నేమ్ ఇవ్వలేదు, అలా అవుతుంది. సో స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా అలా టాపిక్ డిస్కషన్ అవుతుంది. ఇంకా ఫ్రిడ్జ్ అయితే మొత్తం క్లీనింగ్ అయిపోయింది. యాక్చువల్గా ఫ్రిడ్జ్లో చాలా అంటే చాలా తెలియనివే ఉండిపోతాయి కదా, అలాగే పెట్టేస్తూ ఉంటాము. ఈసారి ఇంకా ముందు ఊరు వెళ్ళాలి అని చెప్పి కొన్ని డేస్ నుంచే తెచ్చుకోకుండా ఉంచాను, 1 or 2 వీక్స్ నుంచి అవసరమైనవే తెచ్చుకొని అలాగా. సో ఈరోజు మొత్తం క్లీన్ చేసేసి మళ్ళీ తెచ్చుకున్నాము, మార్కెట్ నుంచి తెచ్చేసుకొని అన్నీ సర్దేసుకున్నాం, ప్రశాంతంగా ఉందన్నమాట. ఇప్పుడు సాంబార్, పొటాటో ఫ్రై అండ్ రైస్, అప్పడాలు ఈరోజు లంచ్. అది మహిత వచ్చాడు కదా, ఇంకా 3-4 కలిసి తినేస్తాం. ఇప్పుడైతే కొత్తిమీర మనకి అన్ని చోట్ల రేట్ తక్కువ దొరుకుతుంది కదా, కొత్తిమీర టమాటా పచ్చడి నేనైతే తెగ చేస్తాను. ఇక ఆ తర్వాత ఇంకోటి ఏంటి అంటే
ఈ కాడలు ఉంటాయి కదా, ఇవి పెట్టుకుంటే అన్ని ఫ్రైస్లోకి వేసుకుంటే టేస్ట్ వేరేగా ఉంటుంది. అది కూడాను చాలా, ఎప్పుడు నేను ఇంత పెద్దగా కట్ చేసేసేదాన్ని, ఈ మధ్యకాలం చూసి చిన్నది మాత్రమే వేస్ట్ కట్ చేసి ఇది ఉంచుతున్నాను. దీనిలో మళ్ళీ ఇక్కడికి కట్ చేసి ఇదంతా ఉంచి దీన్ని వేరే డబ్బాలో పెట్టుకొని ప్రతి ఫ్రైలో చిన్నగా కట్ చేసి, ఇప్పుడు ఇంకా మనకి వింటర్ కదా, ఏదైనా సూప్స్ చేసుకుని చిన్నగా కట్ చేసేసి వేసుకుంటే బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. అందుకు కొత్తిమీర జాగ్రత్తగా పెట్టుకున్నాను. అంటే ఇప్పుడు మంచిగా దొరుకుతుంది మనకి, అయినా సరే ఇది ఒకటి కావాలంటే 10-20 పెట్టుకునే వాళ్ళం. ఇప్పుడు ఈ 4-20కి వచ్చాయి. మాహిత్ అయితే స్కూల్ నుంచి వచ్చి స్కూల్లో విషయాలు చెప్తున్నాడు. స్కూల్లో ఫన్ ఫీస్ట్ అయ్యింది. సో మేము లేకపోవడం వల్ల తననేం మేము ఇవ్వలేదు. సో అలా అయిపోయింది. మమ్మీ కిషిత్ని తీసుకొని మీరు కూడా వస్తే బాగుండింది, చాలామంది పేరెంట్స్ వచ్చారంటే, అస్సలు ఆ వీక్ అంతా ఆ డే అంతా బిజీగానే అయిపోయింది ఇంట్లో వర్క్ చేసుకొని. అందుకే ఇంకా వెళ్ళలేదు. బిఫోర్ కూడా ప్లాన్ లేదు వెళ్దామని చెప్పి. మహిత్ ఇంకా అనేసరికి అవునా ఓకేలే నెక్స్ట్ టైం వస్తామని చెప్తా ఉన్నాను. ఇంకా తన ఫన్ ఫీస్ట్లో ఏం గెలిచాడు, తన ఫ్రెండ్స్ ఏమి ఇచ్చారో అవన్నీ షేర్ చేసుకుంటున్నాడు. కిషిత్ కోసం అయితే ఒక లేస్ ప్యాకెట్ కూడా తీసుకొచ్చాడు. నా ఫ్రిడ్జ్ని అయితే అలా పెట్టుకున్నాను. ఆ రోజు క్లీన్ ఎండ్ అయ్యేసరికి వెజిటేబుల్స్ అన్నీ ఆల్మోస్ట్ కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా అంతా కావాల్సినవన్నీ నీట్గా అరేంజ్ చేసుకున్నాను. అంటే ఇంకా మేము బ్యాక్ టు రొటీన్ వచ్చేసరికి నేను వచ్చేయడానికి అంతా రెడీ చేసి పెట్టుకున్నాను. తర్వాత నేను మళ్ళీ ఒక 3-4 డేస్ తర్వాత డైలీ అప్పుడు కొన్ని థింగ్స్ ఉన్నాయి కదా, ఎప్పుడు నా ఫ్రిడ్జ్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. చూసారు కదా, ఎగ్ ట్రే, పచ్చిమిర్చి అండ్ అక్కడ ఆకుకూర ఉన్నది. పైన ఇంకో 4 డబ్బాలు అనమాట. ఒక దానిలో ఒక పిండి, ఇంకొక దానిలో ఏంటి అంటే ఇలా డ్రై ఫ్రూట్స్, ఇక్కడ ఇంకా ముల్లంగిలు అవి క్యారెట్ కలిపి ఒక దానిలో పెట్టుకున్నాను. పాలు ఉంటాయి, పాలు చూసారా 2-3 గిన్నెలు ఉంటాయి. ఇవి ప్యాకెట్ పాలు కాఫీ కోసం నాకు. ఇది కొంచెం చట్నీ, ఇంకా తర్వాత ఇవి అయితే ఆరెంజెస్, ఇంకా లోపల ఈ ట్రాన్స్పరెంట్ డబ్బాలో టమాటా అలా ఉంటుంది అనమాట నార్మల్గా. అప్పుడు కొన్ని థింగ్స్తోనే నేను ఆ రోజు ఫినిష్ అయింది. డైలీ ఎలా చూసారు కదా, ఇక్కడ ఇంకా సరిపోకపోతే కొన్ని డబ్బాలు లోపల పెట్టుకున్నాను. ఇప్పుడు చింతపండు అలాంటివి ఏం కావు కదా, సో అలా పెట్టేసుకుంటున్నాను. ఎలా అనిపించింది ఈ వీడియో? మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.